హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వ్లాగ్ ఏంటనుకుంటున్నారా? మన తెలుగు పదంలో ఉండే ఒక రెసిపీ ఇది. అసలు పిట్టు అంటారు. ఇది ఎలా తయారు చేస్తారు అండ్ దీని విధానం ఏంటో చెప్తాను. ఫస్ట్ మనకి కావాల్సిన రైస్ తీసుకొని ఒక ప్యాన్లో వేసుకొని వేయించుకోవాలి. కొంచెం రైస్ కలర్ చేంజ్ అయ్యేలాగా. చేంజ్ అయిన తర్వాత దాన్ని కొంచెం చల్లార్చాక మిక్సీ పట్టాలి. తర్వాత ఆ మిక్సీ జార్లో ఉన్న పౌడర్ మొత్తం తీసుకొని ఒక బేసిన్లో వేసుకొని కొంచెం కొంచెం వాటర్ అయితే జీలకరిస్తూ వెట్ చేసుకోవాలి. వెట్ చేసుకున్న తర్వాత ఒక గిన్నె అయితే తీసుకొని అందులో వాటర్ పోసి పైన క్లాత్ అయితే కట్టాలి. మనం ఏదైతే ఆ పౌడర్ చేసి పెట్టుకున్నామో రైస్ని చిన్న చిన్న పలుకులుగా, దాన్ని ఆ కట్టిన క్లాత్ మీద నీట్గా పెట్టాలి. అలా పెట్టిన తర్వాత నెక్స్ట్ దానిపైన ఇంకో క్లాత్ సమానంగా అలాగే చింపుకొని ఆ క్లాత్ని కూడా వెట్ చేసుకొని పైన ఇలా పెట్టాలి. దానికి మొత్తం కవర్ అయ్యేలాగా పెట్టాలి. చూడండి ఫ్రెండ్స్, ఎలా కవర్ చేయాలో అలా అయితే చేసి నెక్స్ట్ స్టవ్ మీద అయితే పెట్టాలి. అది మీడియం ఫ్లేమ్లో పెట్టాలి. మంట మరీ హై కాదు, మరీ లో కాదు, మీడియంలో పెట్టి దానిపైన ఒక లిడ్ పెట్టి కవర్ చేసి పెట్టాలి. నెక్స్ట్ అది ఉడుకుతూ ఉంటుంది. కొబ్బరి ముక్కల్ని తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని దాన్ని మిక్సీ చేసి పెట్టుకోండి. ముందలాడే అది బాయిల్ అవుతున్నప్పుడు అది పక్కకు తీసుకొని నెక్స్ట్ బెల్లాన్ని మీరు దంచొద్దండి. దంచితే అది గడ్డలు గడ్డలుగా వస్తుంది కదా, తురమండి. బెల్లం అనేది తురిమితే చాలా బాగుంటుంది మిక్స్ అయిపోయి. ఎప్పుడైనా సరే బెల్లం కూడా ఆ రైస్కి తగ్గ క్వాంటిటీనే తీసుకోండి. నెక్స్ట్ ఇదైతే మ్యాక్సిమం కుక్ అవ్వస్తుంది. ఒక టైం పడుతుందండి, మినిమం 20 to 30 minutes అయినా పడుతుంది. సిమ్లో పెట్టి బాయిల్ చేసి వాటర్ ఆవిరి మీద బాయిల్ అవ్వాలి కదా. సో ఇప్పుడు ఫైనల్లీ అయితే పిట్టు అయితే ఉడికింది, రెడీ అయిపోయింది. తర్వాత దీన్ని ఏం చేయాలంటే, ఇది ఎక్కువ డేస్ కూడా ఏం స్టోర్ అవ్వదండి. మ్యాక్సిమం 3 days 2 days అలా ఉంటుంది. నెక్స్ట్ అయితే దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని స్మాష్ చేసుకోవాలి. స్మాష్ చేసుకొని మనం ఏదైతే ముందలాంటి ప్రిపేర్ చేసి పెట్టుకున్నామో కొబ్బరి పొడి అండ్ యాలకులు కూడా, యాలకులు అయితే అందులో రైస్ క్వాంటిటీలోనే వేసేయాలి. బెల్లం అవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని అలా పక్కన పెట్టుకోవాలండి. తర్వాత మనం తినాలి అనుకున్నప్పుడు నెయ్యి వేసుకొని మిక్స్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇది మెయిన్గా మెచ్యూర్ అయినప్పుడు పెడతారు అండ్ నడుముకి చాలా అంటే చాలా బలం ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు రోజుల్లో ఎవరు తినట్లేదు, కానీ ఓల్డెన్ డేస్లో అయితే ఎక్కువ ఇవే ప్రిఫర్ చేసి తినేవాళ్ళు. హెల్త్కి చాలా మంచిది. సో మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుండిద్ది. ఎక్కువ డేస్ అయితే స్టోర్ చేయకండి ఫ్రెండ్స్. ఓన్లీ 2 to 3 days మాత్రమే స్టోర్ అవుతుంది, తర్వాత పాడైపోతుంది. ఫ్రిడ్జ్లో కూడా మీరు స్టోర్ చేసుకోవచ్చు కావాలంటే. లేడీస్కి అయితే బాగా ఎక్కువ యూజ్ అవుతుంది. మీకు గనక నా వీడియో నచ్చినట్టయితే స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉన్నా సరే మీరు అడగచ్చు నన్ను కామెంట్ బాక్స్లో. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.